విశాఖలోని అక్కైపాలెం ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం మనం విశాఖలోని కేజీహెచ్ మార్చురీ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆ మహిళకు సంబంధించిన మృతదేహాన్ని ఇక్కడ మార్చురీ వద్ద అయితే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అక్కైపాలెం 80 ఫీట్ రోడ్లోని పుట్ట బంగారమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలోని పిఆర్కే నాగ్ ఆనంద్ హైట్స్ అనే అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న 53 ఏళ్ల పార్వతి అనే మహిళపై ఓ గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం 5:30 ప్రాంతంలో తన భర్త బయటకు వెళ్ళటం, అదే సమయంలో దుండగుడు ఒంటరిగా ఉన్న ఆ మహిళను గుర్తించి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేసి అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తస్కరించి ఎటువంటి ఆనవాళ్లు పోలీసులకు దొరకకుండా కారం పొడిని వెదజల్లి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన విశాఖ 4th టౌన్ పోలీసులు కేసును ఛాలెంజ్గా తీసుకుని కేవలం గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు మహిళ మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతుండగా మరోవైపు నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు ఆ దుండగుడిని అదుపులోకి తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మనం లైవ్లో ఆ విజువల్స్ అయితే చూడవచ్చు. ఆ మహిళకు సంబంధించిన కుటుంబీకులు ఇక్కడ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎవరు ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇది తీవ్ర హెచ్చరికగా మనం పరిగణించాలి. ఎందుకంటే ఆ అపార్ట్మెంటులో నివసిస్తున్న ఎవరైతే ఉన్నారో అక్కడ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. లోపలికి దుండగులు ఒక్కసారిగా ప్రవేశించడం అనేది ఎవరు ఊహించని పరిణామం ఇది. ఆ మహిళ ఒంటరిగా ఉన్న ఇది చూసి ఆ దుండగుడు ఎవరైతే ఉన్నారో ఆమెపై ఒక్కసారిగా అటాక్ చేసి ఆమె నుంచి బంగారు ఆభరణాలను, అంటే ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను, అంటే పెనుగులాట మధ్యలో ఇదంతా ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు అయితే కేసు దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలను, పూర్తి సమాచారాన్ని మరికొద్ది గంటల్లో బయటపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా ఇది అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న వారికి, అలాగే ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలకు ఒక హెచ్చరికగా చెప్పవచ్చు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన అయితే నిరూపిస్తోంది. ఎందుకంటే విశాఖలో వరుసగా ఇటువంటి నేరాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు ఎంతగా ప్రొటెక్షన్ ఇస్తున్నా సరే ఇటువంటి నేరాలు ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా ఇది ఒక హెచ్చరికగా భావించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పవచ్చు.